ఓకే థ్యాంక్ యూ I am Devansh Reddy. Bye bye. Upload. I am Daniel Kohli. कल परसों कर दूंगा Daniel. Bye bye. Bye. मैं भी vlog बनाता हूँ. थैंक यू. क्या नाम है आपके चैनल का नाम? अमीन. अमीन vlog. अमीन आइबा. अमीन नाइबा ब्लॉग. सब्सक्राइब कर लो. अमीन follow फॉलो भी कर लो इंस्टाग्राम पे. अमीन आइबा 1 पे मेरे को फॉलो करो. देवांश. It's देवांश 05. ओके. सपोर्ट करो. फॉलो बैक फटाक से. హలో గాయస్, ఈ వీడియోలో అయితే మనము పూణే దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు మనము. ఆ ఫోర్ట్ పేరు ఏంటంటే బాజీ కేవ్స్. అది చాలా పురాతనమైన కేవ్స్ అనమాట. దీనిలో మనం కంప్లీట్గా ఆ కేవ్స్ పైకి వెళ్ళి చూపిస్తాం మీకు మొత్తం వ్యూ కూడా. ఒకరా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో పైన ఎక్కడానికి అయితే స్టెప్స్ బాగానే ఉన్నాయి చూస్తారు కదా. సో స్టెప్స్ ఎక్కుంటూ మనమైతే పైకి పోవాల్సి ఉంటుంది. కింద షాప్స్ అవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. కింద అన్ని పార్క్ చేసి మనం పైకి వెళ్ళాలి. సో వే మాత్రం మంచిగా ఉంది. స్టెప్స్ కొంచెం స్టిఫ్ ఉన్నాయి బట్ వెళ్ళొచ్చు, ఈజీగా ఎక్కి పైకి వెళ్ళొచ్చు మనము. సో పైకి ఎక్కే దారిలో మనకైతే ఇక్కడ చిన్న షాప్ అయితే ఉంది. అక్కడ ఈ మ్యాంగోస్ అవి కట్ చేసి అమ్ముతున్నారు. తీసుకున్నా, బాగున్నాయి. टेस्ट कर सकते हैं इमली का. स्पून से दो ना एक पीस. इमली का है, स्वीट रहता है, खट्टा मीठा रहता ना. खट्टा मीठा है वो. अच्छा अच्छा, एक पीस दो बस. बस बस बस. चांगला है. థ్యాంక్ యూ మా. సో చింతపండుతో చేసింది, స్వీట్ది మంచిగా ఉంది. అది ఇంకోటి మ్యాంగో తీసుకున్నా, ఇది కూడా బాగుంది. కొంతమంది పైన ఎక్కడానికి కష్టపడుతున్నారు, ఒక సగం దూరం ఎక్కలేదు. దారి మధ్యలోకి వెళ్ళగానే మనకైతే చాలా అద్భుతమైన వ్యూ అయితే చూడొచ్చు. మొత్తం చుట్టూ కొండలు అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఒక సగం దూరం వచ్చిన తర్వాత వ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. వ్యూ పాయింట్ సన్లైట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాగ్ టేక్ అనిపిస్తుంది, కానీ ఫాగ్ కాదు, సన్లైట్ బాగా ఎక్కువ ఉంది, చూస్తారు కదా. సో ఇది స్టెప్స్ అయిపోయిన తర్వాత సగం వచ్చినాక ఇట్లుంటుంది రోడ్డు. అంటే మామూలుగా ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం స్టోన్స్ అవి ఉంటాయి అనమాట. స్టెప్స్ అయితే ఉండవు, దూరం దూరం ఒక స్టెప్ లాగా ఉంటుంది అంతే. బాజీ కేవ్స్ 2nd సెంచరీకి సంబంధించినటువంటి ఒక కేవ్స్ అన్నమాట. పూణే దగ్గరలో ఉంటాయి. దీంట్లో మొత్తం 22 కేవ్స్ అయితే ఉంటాయి. చూసారు ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కూడా చాలా గుహలు ఉంటాయి మీకు లోపల. సో దీని లోపల వాటర్ స్టోరేజ్ అయితే అవుతుంది, బట్ ఎట్లా అనేది తెలియదు. రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల అనుకుంటా. ఈ బాజీ కేవ్స్ బాజీ విలేజ్ నుంచి 400 ఫీట్స్ హైట్లో అయితే ఉంటుంది. చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది. వర్షాకాలం మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కాబట్టి గ్రీనరీ ఎక్కువ లేదు. సో కింద మనం టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ అవ్వాలి. బాజీ కేవ్స్ మొత్తం కవర్ చేయడానికి మనకి 30 minutes to 1 hour అయితే పడుతుంది. మనం ఎంత స్లోగా వెళ్తే అంత లేట్ అవుతుంది అనమాట. సో మనం కంటిన్యూస్గా వెళ్తే 1/2 hourలో ఫినిష్ చేసుకోవచ్చు బాజీ కేవ్స్ మొత్తము. ఇక కనిపిస్తుంది కదా, అంతే అనమాట. సో లెఫ్ట్ రైట్ వెళ్తే మనకి గుహలు అయితే మొత్తం కనిపిస్తాయి. ఈ బాజీ కేవ్స్ ముంబై టు పూణే హైవేకి దగ్గరలో ఉంటుంది. ఈ కేవ్స్కి వెళ్ళడానికి అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మలావలి స్టేషన్. అక్కడి నుంచి మీకు 2 kilometers దూరంలో అయితే ఈ మా గుహలకు అయితే చేరుకోవచ్చు. ఇక్కడ కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. అప్పట్లో ఇదే అతిపెద్ద గుహ మొత్తం అన్నిట్లో పోలిస్తే. ఇంకా మిగతా అన్ని చిన్న చిన్న గుహలు అనమాట. ముందుకు వెళ్తే మనకి సూర్య ఇంకా ఇంద్రకి సంబంధించిన గుహలు కూడా ఉంటాయి. అవి కూడా ఎంట్రన్స్గా చెప్తారు. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా మనమైతే గుహలని డీటెయిల్ చూద్దాము. సో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక 10 to 12 గుహలు అయితే ఉంటాయి. ఇక స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తారు కదా ఆ కనిపించేవి అనమాట. గుహలన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చెత్త అదేమీ లేదు, ఇంకా డస్ట్ కూడా లేదు, చాలా నీట్గా ఉన్నాయి. సో లైటింగ్ మాత్రం తక్కువ ఉంది. నైట్ టైంలో అస్సలు కనిపించేవి, అక్కడ లైట్స్ ఏమీ లేవు. బట్ డే టైంలో మాత్రం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న గుహలు. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి మనకి స్టార్టింగ్ పాయింట్లు. సో ఇవన్నీ కూడా చాలా 2nd centuryకి సంబంధించిన కేవ్స్ అనమాట. ఇక్కడ టోటల్ 22 కేవ్స్ ఉన్నాయి మొత్తం. చూస్తారు కదా,
ఇదంతా ఒకటి మాత్రమే. దీంట్లోనే 1 2 3 4 5 6 7 ఉన్నాయి దీంట్లోనే. ఇంకా మిగతా అన్నీ ముందునే అనమాట. దీంట్లో ఓన్లీ 7 మాత్రమే ఉన్నాయి. ఇది ఒక 1 పార్ట్ ఆఫ్ కేవల్. ఈ బాజీ కేవ్స్ ఒకప్పటి బుద్ధిస్ట్ కేవ్ అనమాట. అక్కడ మీకు చూసుకుంటే చాలా రకరకాల అద్భుతమైన శిల్పాలు అయితే చెక్కబడినాయి దానిపైన, రాతిపైన. బట్ దాంట్లో కొన్ని తర్వాత మోడిఫికేషన్ చేసి దాని తర్వాత కొంచెము పైన చెక్కతోటి కొంచెం కవరప్ చేసారు అనమాట. అంటే కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, దాని ద్వారా అయితే కొంచెం కవర్ చేసారు పైన రూఫ్లో అక్కడంతా కూడా. సో గుహలు మాత్రం కొన్ని క్లోజ్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ లేవు. ఎందుకంటే చాలా పురాతనమైనవి కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేబీ అయితే క్లోజ్ చేసిండు అక్కడ. ఇదే లాస్ట్ అనమాట, లాస్ట్ గుహ ఇది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాము. సో మనకి రెయిన్ సీజన్లో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి లొకేషన్, ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి. ప్రస్తుతానికి అయితే ఒక గ్రీనరీ లేదు. అక్కడ కోల్పోయిన రకరకాల మనకి ఆటలు చూడొచ్చు, ఇంకా కూడా చాలా చక్కగా ఉన్నాయి, డ్యామేజ్ కాలేవు. బట్ మోస్ట్లీ అయితే పోయినాయి. బట్ చాలా ఇయర్స్ అయింది కాబట్టి చూసారు కదా అక్కడ డాన్స్ చేసినట్టుగా, ఇంకా మ్యూజిక్ వాయిస్తున్నట్టుగా ఇక్కడ రాజులు तबला बजा रहा ना, म्यूजिक प्ले करना, म्यूजिक बहुत डिटेल है बहुत. मतलब अभी ऐसा है, जब पैसा था अच्छा था होगा. ఇక్కడ మనకి కొంతమంది బాయ్స్ కలిసారు. स्वप्निल शर्मा. किधर से आप लोग? अमरनाथ. कौन सा अमरनाथ? अमरनाथ महाराष्ट्र का है. अच्छा, तो వీళ్ళందరూ కూడా అమర్నాథ్ అదే ఏరియాకి చెందిన బాయ్స్ అందరూ కూడా సరే వచ్చారనమాట. వీళ్ళకి బస్సెస్ అవన్నీ అవైలబుల్ లేకపోవడం వల్ల వీళ్ళు వేరే వాటికి కూడా వెళ్ళలేకపోతున్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడనే వీళ్ళు
इवన్నీ एक्सपोजिशन पूरे అనమాట. फ्रेंड्स है क्या आप लोग पूरे? अच्छा हाँ अच्छा आपके सर है. अरे भाई ओके थैंक यू ऑल. आपका यूट्यूब चैनल राजेश मामिला ब्लॉग्स वगैरह. राजेश मामिला मालो सब बैठते इधर ठीक है ना. अमरनाथ है क्या? अमरनाथ तो अमरनाथ सुने आ रहा हूँ. अमरनाथ तो दूसरा मंदिर. हाँ वही सुन के मारो. नहीं मालूम इसका मतलब. आनंद देवांश रेड्डी चैनल सब्सक्राइब करो. थैंक यू. 1 मिलियन नहीं. फिर भी अच्छा है. ओके थैंक यू. आई एम देवांश रेड्डी. बाय बाय. अपलोड आई एम डैनियल कोहली. कल परसों कर दूंगा. डैनियल बाय बाय बाय. मैं व्लॉग बनाता हूँ. थैंक यू. क्या नाम है आपका चैनल का नाम? अमीन ब्लॉग. अमीन नाइबा ब्लॉग. सब्सक्राइब कर लो. अमीन ब्लॉग फॉलो भी कर लो इंस्टाग्राम पे. अमीन नाइबा 1 पे मेरे को फॉलो करो. देवांश इट्स देवांश 05. ओके सपोर्ट करो. फॉलो बैक फटाक से. సో వీళ్ళందరూ కూడా అంబర్నాథ్ అంటే ఇక్కడ మహారాష్ట్రకి చెందిన అంబర్నాథ్ అనే ప్లేస్ సంబంధించిన పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట. సో వాళ్ళు నేను గోప్రో తీసి వీడియో చేస్తూ ఉంటే మేము కూడా వస్తామని చెప్పారు. సో వాళ్ళు కూడా ఛానల్ ఉందంట. సో 1K చూసి 1 మిలియన్ అనుకున్నాడు. తర్వాత చెప్పిన 1K రీసెంట్ స్టార్ట్ అని చెప్పిన. సో అది సో మంచిగా అనిపించింది అలా చూస్తూ ఉంటే. సో కేవ్ మాత్రం చాలా పెద్ద ఉంది. బట్ ఎక్కొచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు. కొంచెం ఓల్డ్ వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. సో అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఈజీగా పైన ఎక్కి దిగవచ్చు అనమాట. ఎక్కువ స్టెప్స్ అయితే లేవు. జస్ట్ 400 మీటర్స్ 400 ఫీట్ హైట్ ఉంది మన ఈ విలేజ్ నుంచి పైకి అనమాట. आप गाइड है यार, आप ही गाइड है इधर. गाइड सिक्योरिटी आप पूरा हुई है. इन्फॉर्मेशन कुछ भी नहीं है ऐसा लिखे. सो लिखा हुआ वहाँ गेट पे है सर. कहाँ पे? वो स्टार्टिंग पे वो एक छोटा लिखे. सो वही है. हाँ जो बोर्ड है उस पे अच्छा. लिखा हुआ है. ठीक है థ్యాంక్ యూ భయ్యా. సో ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ రాసి పెద్దగా అయితే లేదు ఈ కేవ్స్ గురించి. బట్ అక్కడ చిన్నగా అయితే ఉందంట. అది మనం ఆల్రెడీ క్యాప్చర్ చేసినాము. మీరు బ్యాక్ వెళ్ళి చూడవచ్చు. నేను ఫోటో కూడా పెడతా ఇక్కడ కింద. సో వెనకాల చూస్తారు కదా, అక్కడే టికెట్ తీసుకోవాలి. 25 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉంటే ఓకే, లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే అక్కడ మనకి QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ కెమెరా ద్వారా స్కాన్ చేస్తే కెమెరా లెన్స్ ద్వారా అక్కడ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనము UPI తో పేమెంట్ చేసి అయితే ఆన్లైన్ టికెట్ తీసుకోవచ్చు. సో ఇది బాజీ కేవ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి లోహాగఢ్ ఫోర్ట్ అయితే ముందర ఉంటుంది. కొంచెం ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. మనం కిందికి వెళ్ళి కనుక్కుందాం ఆటో అతను ఎంత తీసుకుంటాడు ఏంటనేది. అది దీనికంటే హైట్ ఉంటుంది. ఇది 400 ఫీట్ హైట్ ఉంటుంది అనమాట ఈ బాజీ విలేజ్ నుంచి అయితే. సో అది ఇంకా హైట్లో ఉంటుంది. ఎంత అనేది మీకు చెప్తాను మీకు, ఓకేనా. సో ఇక్కడ నుంచి వీసాపూర్ ఫోర్ట్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో వాకబుల్ డిస్టెన్సే ఆల్మోస్ట్. మనమైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు టైం అయితే మనకు సరిపోతుంది. బట్ ఇంకో ఫోర్ట్కి అయితే సరిపోదు అనుకుంటున్నాను. టైం 1 అవుతుంది. సో నాకు తెలిసి ఆ విసాపూర్ ఫోర్ట్ ఎక్కి దిగడానికి 2.5 అవర్స్ to 3 అవర్స్ పడుతుండొచ్చు. ఇంకా లోహాగఢ్ ఫోర్ట్ 1 to 1.5 అవర్ పడుతుంది. సో మనము ఫస్ట్ అయితే విసాపూర్ ఫోర్ట్కి వెళ్దాము. అది మోస్ట్లీ కవర్ చేద్దాము. దాని తర్వాత లోహాగఢ్ ట్రై చేద్దాం, ఓకేనా.